జస్ట్ ఇప్పుడే మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన న్యూస్ ఒకటి చూసా. దానికి సంబంధించిన న్యూస్ ఏదంటే జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంట. సరే, నిజమే ఇది. ఎందుకంటే జగన్ హయాంలో గత 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు అప్పులు చేశారు. దానివల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, వాస్తవం. కానీ మనం ఏం చేస్తున్నాం? మనమేమన్నా కడిగిన ముత్యాలమా? పవన్ కళ్యాణ్ గారు, మనమేమన్నా కడిగిన ముత్యాలమా? శుద్ధపూసలమా మనం? వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు 5 ఏళ్ళు దగ్గర దగ్గర 6 లక్షల కోట్ల వరకు అప్పు చేస్తే మనం ఈ 2 ఏళ్లలోనే 3 లక్షల చిల్లర అప్పు చేసినాం కదా, 3 లక్షల కోట్లు. మరి ఇదేంది? అంతే. ఆ 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి 5 ఏళ్లలో కరోనా లాంటి డేంజరస్ వైరస్ ఉన్నటువంటి అటువంటి కష్టమైన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు, వైసీపీ వాళ్ళు. మరి ఈ 2 ఏళ్లలో మీకు ఏం ఊడిపోయేంత కష్టం వచ్చింది? మరి మీరెందుకు 3 లక్షల కోట్లు అప్పు చేశారు? మీరు విజనరీ పాలనలో ఉన్నారు. ఏదో చించుతాను చీరాచాను అని చెప్పి ఓట్లు వేపించుకొని గెలిచారు. మీరైతే మరి దారుణంగా మాట్లాడారు. మరి మీరు ఎందుకు అప్పు చేస్తున్నారు? రీసెంట్ కూడా 3 లక్షల కోట్ల అప్పు కోసం కేంద్రానికి మీరు బిల్లు పెట్టుకున్నారు కదా, రిక్వెస్ట్ చేసుకున్నారు కదా. మరి మీరేం చేస్తున్నారు? మీరు చేసే ఆర్థిక విధ్వంసం వల్ల ఇంకా 100 ఏళ్ళు వెనక్కిపోతుందా ఆంధ్రప్రదేశ్?